Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju maroka huge airdrop opportunity tho meme kochanu. So ee roju video lo manam layer 0 gurinchi complete grinding ane chedam. So ee particular video lo layer 0 airdrop ela meer maximize cheyochu ane cheppanu. Na channel lo already 5 months back layer 0 gurinchi demo video chesanu, but ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు నా ఉద్దేశంలో. అండ్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. యూజింగ్ ఓన్లీ $100 క్యాపిటల్ బై స్పెండింగ్ లెస్ దాన్ $10 మీరు ఇందులో 10 ట్రాన్సాక్షన్స్ విత్ అరౌండ్ $1,000 వాల్యూమ్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్స్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ ట్యాగ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది నేను రీసెంట్గా లేయర్ 0 వాళ్ళు సిరీస్ బి ఫండింగ్ రౌండ్ అనేది కంప్లీట్ చేశారు ఆన్ 4th April అండ్ $120 million ఫండింగ్ రౌండ్ కంప్లీట్ చేశారు. అయితే $3 billion వాల్యుయేషన్. సో వెరీ వెరీ హ్యూజ్ వాల్యుయేషన్. సో ఖచ్చితంగా వీళ్ళ టోకెన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్ తర్వాత చాలా మంది మన కమెంట్ స్క్రీన్ లో న్యూ వీడియో పోస్ట్ చేయండి లేయర్ 0 గురించి, ఎలా గ్రైండింగ్ చేయాలి, ఎలా మాక్సిమైజ్ చేయాలని. సో అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్, లేయర్ 0 టోకెన్ ఉంటుందా లేదని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లేయర్ 0 వల్ల ఎండ్ పాయింట్ డాక్యుమెంటేషన్. సో ఇది వాళ్ళ డాక్యుమెంటేషన్ పేజ్ గైస్. సో నథింగ్ ఎల్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు జీరో పేమెంట్ అడ్రస్, ZRO పేమెంట్ అడ్రస్, ద అడ్రస్ ఆఫ్ ద ZRO టోకెన్ హోల్డర్ హూ విడ్ బి పేయింగ్ ద ట్రాన్సాక్షన్ ఫీ. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళ ఎండ్ పాయింట్ డాక్యుమెంట్ లో ఆల్రెడీ ZRO టోకెన్ గురించి మాట్లాడారు. సో ZRO టోకెన్ వచ్చేసి లేయర్ 0 నేటివ్ టోకెన్ ఉండబోతుంది. అండ్ వాళ్ళు ఎవరైతే యూజర్స్ ఇందులో ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళు ఫ్యూచర్ లో ZRO టోకెన్ వచ్చాక ఆ టోకెన్ తో గ్యాస్ ఫీజ్ పే చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, పే ఇన్ ZRO if false user pays it with the native token, if it is true they'll pay with the zero token. సో ఖచ్చితంగా జీరో టోకెన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ ఎండ్ పాయింట్ లో ఇక్కడ ఇంకా అవైలబుల్ ఉంది. సో కావాలంటే ఈ డాక్యుమెంటేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో ఖచ్చితంగా వీళ్ళు ఇందులో టోకెన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో టోకెన్ వస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎయిర్ డ్రాప్ వెళ్తుంది. సో ఎయిర్ డ్రాప్ ఎవరికి వెళ్తుంది, ఎవరైతే లేయర్ 0 ప్లాట్ఫామ్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. సో లెట్స్ బిగిన్. సో మనం ఇందులో కపుల్ ఆఫ్ బ్రిడ్జెస్ యూజ్ చేసాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద పాపులర్ స్టార్ గేట్ ఫైనాన్స్ యూజ్ చేసాం. ఇది డైరెక్ట్ గా లేయర్ 0 అనే టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో దీనిలో $418 million వర్త్ ఆఫ్ టోటల్ వాల్యూ లాక్డ్ ఉంది. సో దట్ ఈస్ ఏ హ్యూజ్ అమౌంట్. సో ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అంటే ఇంతకుముందు చేసి ఉంటారు, బట్ ఈ వీడియోలో మనం స్మాల్ క్యాపిటల్ $100 తో 10 ట్రాన్సాక్షన్ చేసి అరౌండ్ $10 ఫీజు ఎలా స్పెండ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, స్టార్గేట్ ఫైనాన్షియల్కి వెళ్ళేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. ఇందులో మనం ఓన్లీ 3 చైన్స్ యూజ్ చేస్తున్నాం, మ్యాటిక్, ఆర్బిట్రమ్ అండ్ బైనాన్స్ స్మార్ట్ చైన్. సో మీరు కావాలంటే వేరే చైన్స్ యూజ్ చేయొచ్చు. వేరే చైన్స్ యూజ్ చేస్తే కొంచెం గ్యాస్ ఫీజెస్ అండ్ టోకన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో లెట్ స్టార్ట్. మ్యాటిక్ లో మన దగ్గర ఒక $100 టోకన్స్ తో 100 USDT టోకన్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. నేను మ్యాటిక్ నుంచి ఆర్బిట్రమ్ కి USDT ని బ్రిడ్జ్ చేస్తున్నాను. సో నా దగ్గర కొన్ని టోకన్స్ ఉన్నాయి, నేను 100 టోకన్స్ ని బ్రిడ్జ్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 టోకన్ బ్రిడ్జ్ చేస్తే కింద చూడొచ్చు, యూ విల్ రిసీవ్ 99.94, ఓన్లీ 0.06% వచ్చేసి వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీజు. సో వెరీ వెరీ లెస్. అండ్ కొంచెం గ్యాస్ ఫీజు వీళ్ళు చార్జ్ చేస్తారు అరౌండ్ $0.5. సో ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సో వన్స్ అది కొట్టగానే మెటామాస్క్ లో పాపప్ వస్తుంది. అండ్ మెటామాస్క్ లో చూడొచ్చు టోటల్ ఫీజు వచ్చేసి నాకు 0.53 ప్లస్ 0.5 అరౌండ్ $0.6 ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి ఫీజు పడింది. $0.6. లెట్స్ కీప్ ఇట్ హియర్. సో గ్యాస్ ఫీజ్ క్యాలిక్యులేషన్ యూజ్ అవుతుంది. సో దాన్ని కన్ఫర్మ్ చేసేయండి. అండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు పాలిగాన్ టు ఆర్బిట్రమ్ కొంచెం టైం పడుతుంది, 20 minutes తర్వాత మీకు ఆ టోకన్స్ ఆర్బిట్రమ్ లోకి వచ్చేసింటాయి. అండ్ నేను ఈ డెమో వీడియోలో అన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ సేమ్ టైం చేస్తున్నాను, బట్ మీరు సేమ్ టైంలో చేయొద్దండి. నేను ఇది డెమో కోసం మాత్రమే చేస్తున్నాను. సో మీరేం చేయాలంటే అట్లీస్ట్ ఎవ్రీ డే 1 ట్రాన్సాక్షన్ ఆర్ వీక్లీ వన్స్ ఆర్ మండే ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయండి. సో ఒకే రోజు అన్ని ట్రాన్సాక్షన్ చేస్తే యూ విల్ నాట్ బి గెట్టింగ్ పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్. సో ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే ఆర్ మంత్లీ, సో మీ ఫ్రీక్వెన్సీని బట్టి చేయండి. బట్ అట్లీస్ట్ ఎవ్రీ మండే ఒక ట్రాన్సాక్షన్ చేయండి. 10 weeks తర్వాత మీ దగ్గర 10 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి విత్ $1,000 వాల్యూమ్ అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్. సో నేను డెమో కోసం సేమ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు నా $100 ఆర్బిట్రమ్ చైన్లోకి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీరు ఏం చేయాలంటే ఆర్బిట్రమ్ నుంచి దాన్ని BNB స్మార్ట్ చైన్ కి మూవ్ చేయాలి. సో ఎందుకంటే ఆప్టిమిజం లో USDT లేదు. సో అందుకే మనం BNB స్మార్ట్ చైన్ యూజ్ చేస్తున్నాం, బైనాన్స్ స్మార్ట్ చైన్. సో బైనాన్స్ స్మార్ట్ చైన్ కి అక్కడ నుంచి మీకు ఆర్బిట్రమ్ లో వచ్చిన 100 USDT ఇక్కడ బ్రిడ్జ్ చేసాం. ఇక్కడ కూడా $0.06 ఫీజ్ అండ్ గ్యాస్ ఫీజ్ కూడా చాలా తక్కువ. సో అప్రూవ్ చేయండి. ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ మీరు ఆర్బిట్రమ్ లో చేస్తుంటే అప్రూవ్ చేయాలి. $0.09 పడుతుంది దీనికి.
అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మీకు ఇక్కడ 0.9 అండ్ 0.23, సో టోటల్ అరౌండ్ $1.1 పడుతుంది. ఆర్బిట్రమ్ నుంచి బిఎన్బికి మూవ్ చేస్తుంటే కొంచెం ఎక్కువ గ్యాస్ ఫీస్ పడుతుంది, ప్లస్ $1.1. సో యాజ్ ఆఫ్ నో $1.7 స్పెండ్ చేస్తాం మనం గ్యాస్ ఫీస్. సో దెన్ కన్ఫర్మ్ చేసేయండి. అండ్ వన్స్ దాట్ ఈస్ డన్, ఇక్కడ 5 minutes పడుతుంది. 5 minutes తర్వాత మీకు టోకన్స్ వచ్చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్కి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు అగైన్ అనదర్ వీక్ తర్వాత మీరు ఏం చేయాలి, బైనాన్స్ స్మార్ట్ చైన్ నుంచి మళ్ళీ పాలిగాన్కి 100 టోకన్స్ని మూవ్ చేయాలి. సో అప్రూవ్ చేసేయండి. మాక్సిమం అప్రూవల్ ఇక్కడ 0.07. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మీకు హార్డ్లీ $0.6 ఇక్కడ కూడా పడుతుంది, విచ్ ఇస్ ప్లస్ $0.6. సో లెట్స్ సీ. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. ఈ 2 minutesలో మనకు బ్రిడ్జ్ అనేది సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు చూడొచ్చు ఇంకా సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు సక్సెస్ మెసేజ్ వచ్చేసింది. సో ఇలా మీరు ఈ సేమ్ లూప్ని మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనకు టోకన్స్ పాలిగాన్లోకి వచ్చేసి మళ్ళీ పాలిగాన్ నుంచి ఆర్బిట్రమ్ నుంచి బైనాన్స్ స్మార్ట్ చైన్ స్మార్ట్ చైన్ నుంచి పాలిగాన్. సో ఆ విధంగా చేస్తే మీకు త్రీ ట్రాన్సాక్షన్స్కి $2.3 అనేది ఫీజ్ పడుతుంది, ఓన్లీ గ్యాస్ ఫీజ్. మీకు దాంట్లో స్మాల్ ఫీజ్ 0.06% అనేది $0.06 అనేది ఎవ్రీ ట్రేడ్ పడుతుంది, దట్ ఈస్ సెకండరీ. సో ఇంటూ 3 చేసుకుంటే మీకు అరౌండ్ రఫ్లీ $7.5 అనేది 10 ట్రాన్సాక్షన్కి మీకు గ్యాస్ ఫీజ్ పడుతుంది, ఓన్లీ గ్యాస్ ఫీజ్. దెన్ 0.06 పర్ ఈచ్ ఫీజ్ తీసుకుంటే ఇంటూ 10 చేస్తే అరౌండ్ $0.6 వచ్చేసి మీకు ప్లాట్ఫామ్ ఫీజ్కి వెళ్తుంది, విచ్ ఈజ్ అరౌండ్ ప్లస్ 7.5. సో అరౌండ్ $8.1 మీరు 10 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు ఆన్ స్టార్గేట్ ఫైనాన్స్. సో ఇది ఫస్ట్ స్ట్రాటజీ. సో దీనిలో అట్లీస్ట్ ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేయండి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు $1,000 వాల్యూమ్ అనేది ఇందులో జనరేట్ చేశారు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేయడానికి రెడీ ఉంటే మేబీ $1, $2, $5 మీరు స్టార్గేట్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో దీనిలో కూడా చేయొచ్చు. పైన స్టేకింగ్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్టేక్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మీ దగ్గర బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఒక్క స్టార్గేట్ టోకన్ $0.7 పడుతుంది. సో ఇన్ కేస్ మీరు 10 టోకన్స్ స్టేక్ చేస్తే మీకు $7.8 పడుతుంది. ఇది అడిషనల్ స్టెప్. మీకు ఎక్కువ స్పెండ్ చేయకూడదు అనుకుంటే మేబీ 1 or 2 టోకన్స్తో కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది ఎందుకంటే DAO ఓటింగ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మేబీ ఇక్కడ చూడొచ్చు రైట్ నో నా దగ్గర 8.4 ఓటింగ్ పవర్ ఆల్రెడీ ఉంది. సో నేను కొంచెం 10 టోకన్స్ని స్టేక్ చేసి మీకు ఎంత కనిపిస్తుందో చూపిస్తున్నాను. సో 10 టోకన్స్ని 6 monthsకి స్టేక్ చేస్తే నాకు అరౌండ్ 10 ఓటింగ్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో దాట్ ఈస్ డీసెంట్. ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే 1 టోకన్తో కూడా చేయొచ్చు. అట్లీస్ట్ 1 టోకన్తో ఇది ట్రై చేయండి, విచ్ విల్ బీ యూస్ఫుల్. సో దాని తర్వాత సబ్మిట్ చేసి స్టేక్ చేయండి. మీరు ఇందులో స్టేక్ చేసే టోకన్ 6 months వరకు లాక్ అయి ఉంటే అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ చూడొచ్చు పెండింగ్ ఉంది. సో కొంతసేపటి తర్వాత స్టేకింగ్ కన్ఫర్మ్ అయిపోయింది అండ్ నా ఓటింగ్ పవర్ 19కి ఇంక్రీజ్ అయింది. సో మీరు స్టేకింగ్ చేసిన తర్వాత వచ్చే ప్రపోజల్స్ ఏవైతున్నాయో వాటిలో మాత్రమే ఓటింగ్ చేయగలరు, ప్రీవియస్ ప్రపోజల్స్లో చేయలేరు. సో ఓటింగ్ రెగ్యులర్గా స్టార్గేట్లో ఓటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళ స్టార్గేట్ ఫైనాన్స్ వల్ల ఓటింగ్ పేజ్ చూపిస్తాను మీకు, స్నాప్షాట్ పేజ్. సో స్నాప్షాట్ పేజ్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేస్తే ఏదైనా యాక్టివ్ కనిపిస్తాయి. రైట్ నో యాక్టివ్ ప్రపోజల్స్ ఏం లేవు. ఏమైనా యాక్టివ్ ప్రపోజల్ ఉంటే నేను నా టెలిగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేస్తాను. యాక్టివ్ ప్రపోజల్ కనిపించగానే దానిపైన క్లిక్ చేసేసి కింద వచ్చేసి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఓటింగ్ పవర్ చూపిస్తుంది. సో 10 ఓటింగ్ పవర్ ఉంది అది ప్రీవియస్లీ. సో కన్ఫర్మ్ కొట్టేసేయండి. వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే మెటమాస్క్ ట్రాన్సాక్షన్లో సైన్ ఇన్ చేయండి. గ్యాస్ ఫీజ్ ఏం పడదు అండ్ సక్సెస్ఫుల్లీ యూ హ్యావ్ ఓటెడ్. సో ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ ప్లాట్ఫామ్. సో స్టార్గేట్ ఫైనాన్స్ కవర్ చేసాం. సో సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి టెస్ట్నెట్ బ్రిడ్జ్. సో టెస్ట్నెట్ బ్రిడ్జ్ వచ్చేసి దీనిలో మీరు రియల్ ఇథీరియంతో గార్లీ ఇథీరియం అనేది బై చేయొచ్చు. ఈ కంప్లీట్ బ్రిడ్జ్ వచ్చేసి బిల్డ్ బై లేయర్ 0. సో దీన్ని కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయండి. అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చేయండి ఇందులో. సో ఇక్కడ నుంచి మీరు ఆప్టిమిజం కానీ ఆర్బిట్రమ్ కానీ ఎందులో నుంచి అన్న ఇథీరియంని గోర్లీకి బ్రిడ్జ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 6 hours ఒక్కొక్కసారి 12 hours పడుతుంది డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్. సో జస్ట్ కన్ఫర్మ్ చేసేసి నేను స్మాల్ అమౌంట్ మేబీ 0.0001 అరౌండ్ $3 వర్త్ ఆఫ్ స్వాప్ అనేది చేస్తున్నాను. మీరు ఈవెన్ $1 కూడా యూజ్ చేయొచ్చు. సో $3 నేను స్పెండ్ చేస్తున్నాను ఫర్ బయింగ్ దిస్ గార్లీ ఇథీరియం. సో సబ్మిట్ చేసేయండి. అండ్ వన్స్ ట్రాన్సాక్షన్ ఈ సక్సెస్ఫుల్ మీకు గార్లీ ఇథీరియం వస్తుంది. అండ్ ఇది అరౌండ్ 6 to 7 hours పడుతుంది. ఒక్కోసారి ఇంకా లేట్ కూడా పట్టొచ్చు. సో పెండింగ్లో ఉంది. అండ్ కొంతసేపు తర్వాత కంప్లీటెడ్ అని వచ్చింది ఆఫ్టర్ 8 hours. సో ఈ విధంగా మీరు ఇందులో కూడా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. సో గార్లీ ఇథీరియం చూడొచ్చు నా వ్యాలెట్లోకి వచ్చేసింది సక్సెస్ఫుల్గా. సో ఇది మనం అనదర్ $2 or $3 ఇందులో స్పెండ్ చేసాం. టోటల్ $10 స్పెండ్ చేసాం. ఇన్ కేస్ మీకు అడిషనల్ అడ్వాంటేజ్ కావాలనుకుంటే వాళ్ళు యాప్టాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. సో యాప్టాస్ బ్రిడ్జ్ ఎలా వాడాలనేది నా వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్లీ పోస్ట్ చేశాను. సో వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ యాప్టాస్ బ్రిడ్జ్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ యాప్స్ ట్రై చేస్తే మీకు ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ లైక్ ఆర్బిట్రమ్ ఎవరైతే చూసారో 10 or more డాప్స్ యూజ్ చేసిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది. సో సేమ్ వే ఇక్కడ కూడా అవ్వచ్చు. సో ఖచ్చితంగా మల్టిపుల్ డాప్స్ అనేది ట్రై చేయండి.
సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ లేయర్ 0 అండ్ కంప్లీట్లీ ఫుల్ గైడ్. సో దీనిలో అట్లీస్ట్ 10 ట్రాన్సాక్షన్ చేయండి, ఎందుకంటే హ్యూజ్ వాల్యుయేషన్ ఉంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ది. దిస్ కుడ్ బి నెక్స్ట్ బిగ్ ఎయిర్ డ్రాప్ లైక్ ఆర్బిట్రమ్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ టోకన్ కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది, సో యాజ్ పర్ దర్ ఎండ్ పాయింట్ డాక్యుమెంటేషన్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ మెన్షన్ చేయండి. ఇంకేమైనా దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.